రైతుల కష్టాలు తీర్చేసాం, వాళ్ళందరికీ ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్రయోజనం వచ్చేస్తోంది అని ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ వాళ్ళకు అనుకూల పత్రిక అయినటువంటి ఈనాడులోనే మినప రైతు బలి అన్నటువంటి వార్త రాస్తారు. అలాగే మొన్న మినప రైతు అయినా పెసర రైతు అయినా వీళ్ళే రాస్తున్నారు. ప్రభుత్వం ఏమో అంత అద్భుతంగా ఉందని చెప్తుంది. ఇక్కడ చూడండి, పెరిగిన పెట్టుబడులు ఎకరాకు 3 లక్షలు అవుతుందట. తద్వారా అందులో నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి చూస్తే క్వింటాల్కి 15,000 పడుతుందట. అయితే లభిస్తున్నది 10,000 నుంచి 13,000 లోపు, ఎకరాకి 50,000 పైనే నష్టం జరుగుతుంది. ఇది ఈనాడే రాసుకొచ్చిన వార్త. రాష్ట్రంలో మిరప సాగు 4,32,500 ఎకరాలు అయితే, ఎకరాకి సగటు దిగుబడి 20 క్వింటాళ్ళు అయితే, ఎకరాకి పెట్టుబడి 3 లక్షలు అయితే, సగటు ధర క్వింటాల్కి 10,000 నుంచి 13,000 వస్తుంటే దీనివల్ల వచ్చే డబ్బులు 2 లక్షల నుంచి 2.5 లక్షలు అయితే, ఎకరాకి నష్టం 50,000 నుంచి ₹1,00,000 జరుగుతుంది. ఇది ఈనాడు రాసుకొచ్చింది. మరి దీనికి ఏంటి పరిష్కారం? ఇదివరకు 1,00,000, 2 లక్షల లాభం వచ్చినటువంటి స్టేజ్ నుంచి జరుగుతున్నటువంటి పరిణామం.